రోజా గారిది నిజంగా ఐరన్ లెగ్గా సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆమె క్రికెట్ మ్యాచ్ గురించి వేస్తే చాలు అది ఓడిపోతుంది, లేదంటే ఈ పార్టీ గెలవాలని చెప్పేసి ఆమె కోరుకుని సపోర్ట్ చేస్తే చాలు అది ఓడిపోతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె వేసినటువంటి ట్వీట్లు ఇంకెలా ఒకటి కాదు రెండు కాదు అనేకం అనమాట. ఇప్పుడు ఏంటంటే రోజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్లోనే కాదు తమిళనాడు పాలిటిక్స్లో కూడా చక్రం తిప్పడానికి వెళ్ళారంట. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అన్న మాదిరి అక్కడ తిప్పుతాకి వెళ్ళారు. కానీ ఎక్కడేమైందో ఇంచుమించు అక్కడ కూడా అదే అయింది. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ తరఫున ఈమెళ్ళి ప్రచారాలు చేసి నానా రద్దాంతో రచ్చ చేసి వేళ్ళు మిడిల్ ఫింగర్లు చూపించి, లేకపోతే నోటుతో నాలుగును అటు ఇట ఊవేసి, లేకపోతే నోట్లో హెరిటేజ్ పెట్టుకున్నారా అని, అలాగే అసెంబ్లీలో వెల్లోకి వెళ్ళి ఆమె చేసినటువంటి చేష్టలు, ఆమె చూసినటువంటి పనులు, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి అందరికీ తెలిసిందే కదా. అయితే ఈమె గారు ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టాలిన్ పార్టీ తరపున డిఎంకే పార్టీ తరపున క్యాంపెయిన్ చేసిందంట. ఎంత అదృష్టం వాళ్ళది. సో ఈ క్యాంపెయిన్ చేయడం కారణంగానే రోజా అక్కడ రాజకీయాలు నడపడం కారణంగానే ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాలిన్ పార్టీతో పాటు స్టాలిన్ కూడా ఓడిపోయినాడు అనేది ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనానికి నాంది పలుకుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా అంతా కూడా కోడైకొస్తా ట్రోల్స్ చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్లో కూడా ఈమె అడుగు పెడితే చాలు అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. మా రాష్ట్రంలోకి వచ్చి మా పార్టీ దగ్గరికి వచ్చి మా పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడం కారణంగానే ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోయింది అనేది సోషల్ మీడియాలో తిప్పుతున్నటువంటి వార్త. నిజంగా రోజారెడ్డి గారు నిజమే బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి ఆ పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా అలాగే ఓడిపోయినారు. అలాగే ఆమె క్రికెట్కి సంబంధించినటువంటి ట్వీట్స్ చేసినప్పుడు కూడా ఇలాగే బూమరాంగ్ అయింది. ఇలా కొన్ని సందర్భాల్లో అయితే జరిగింది. కానీ నిజంగా ఒక మనిషి ఇలా చేయడం వల్ల అవుతుందంటే అలా అదేం ఉండదు కదా. ఏమో ఎక్కడో తేడా కొడుతుంది. ఆ తమిళ వాళ్ళు అయితే కనుక ముఖ్యంగా టీవీకే పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్నటువంటి ట్రోల్స్ ఈ రోజారెడ్డి గారిని వర్ణతితో అని చెప్పాల్సింది. సో రోజారెడ్డి గారు ఐరన్ లెగ్ దెబ్బకి అక్కడ ఏకంగా స్టాలినే ఓడిపోయినాడు. అలాగే ఆ పార్టీ కూడా అధపాతాళానికి పడిపోయిందని చెప్పేసి సోషల్ మీడియాలో గట్టిగా తిప్పుతున్నారు. మరి రోజా గారి ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.